It's my birthday! It's my mom's birthday, so we bought some links for all our friends. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ప్రజెంట్లీ ఈ వీడియోలో మీకైతే ఒక బ్యూటిఫుల్ మెమరీ అనమాట, నా 40th బర్త్డే సెలబ్రేషన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో క్లిప్స్లో మీకు నేను బర్త్డే సెలబ్రేషన్స్కి కావాల్సినటువంటి కొన్ని థింగ్స్ని తిము నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినటువంటి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ని ట్వింకిల్ కోసము ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట, నాకు $17 ప్లస్ ట్యాక్స్తో వచ్చింది. ఇంకా నేను ఎందుకు ఈ క్లిప్స్ని యాడ్ చేస్తున్నానంటే అందరికీ కొంచెం ఐడియా అనేది ఉండకపోవచ్చు. ఇదే థింగ్స్ మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది, బట్ ప్రైస్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అట్లీస్ట్ నేను చేసేటువంటి వీడియోస్లో మీకు కొంచెమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి, అండ్ ఎలాంటి థింగ్స్ని ఇక్కడ కొనొచ్చు అని చెప్పి ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. బట్ కొన్ని థింగ్స్ అయితే మాత్రము అమెజాన్లో క్వాలిటీ అనేది బాగుంటుంది, కానీ చాలా వరకు అనమాట నేను చాలా అబ్జర్వ్ చేశాను, అమెజాన్లో సేమ్ ఉన్న ప్రోడక్టే తిములో ఉంటుంది, చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అలాంటివి అయితే ఆబ్వియస్లీ ఈజీగా తీసేసుకోవచ్చు మనం తిములో, అండ్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ డ్రెస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చి $19 ప్లస్ ట్యాక్స్ అనమాట. ఈ డ్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది, అండ్ ట్వింకిల్ బర్త్డేకి ఈ డ్రెస్సే అనమాట వేసుకునింది. నేను గత 1 yearగా తిములో అయితే డ్రెస్సెస్ తీసుకుంటున్నాను ట్వింకిల్కి, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీకు ప్రోడక్ట్ బాగాలేదు అంటే కూడా రిటర్న్ అయితే చేయొచ్చు, సో ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ ఇంకా ఏం తీసుకున్నాను అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా డెకర్ కోసం మీరు చూసినటువంటి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో బెలూన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటు బ్యాక్ డ్రాప్ కి సీక్వెన్స్ కర్టన్ అనమాట, బ్లాక్ కలర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. స్టార్టింగ్ నేను యూఎస్ కి వచ్చినప్పుడు అమెజాన్ లో సీక్వెన్స్ కర్టన్ అనమాట గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను, అదైతే $20 వచ్చింది అనమాట. బట్ ఈ థీములో అయితే నాకు $13 విత్ ట్యాక్స్ తో వచ్చింది అనమాట. క్వాలిటీ అయితే రెండు సిమిలర్ గానే ఉంది. ఇంకా ఈ వీడియో క్లిప్స్లో మీరు చూస్తున్నది కేక్ స్టాండ్ అనమాట. ఇది సెట్ ఆఫ్ 3 pieces, అండ్ క్వాలిటీ అయితే మాత్రం నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అమెజాన్లో మనకి అట్లీస్ట్ $40 అయితే స్పెండ్ చేయాలి, బట్ క్వాలిటీ అయితే అది బాగుందనమాట. ఇది మరీ దానిలాగా అయితే లేదు, బట్ నాట్ బ్యాడ్, ఈజీగా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇయర్లీ వన్స్ ట్వైస్ యూస్ చేస్తాం కాబట్టి. ఇందులో మనకి 6, 8 అండ్ 10 inches కేక్స్కి అయితే సరిపోయేటట్లు స్టాండ్స్ అయితే ఇచ్చారు, అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారనమాట. దాన్ని అయితే మనం తర్వాత ఫిక్స్ చేసుకోవాలి. నేను చూసుకున్నటువంటి మోడల్ అయితే హ్యాంగింగ్స్ ప్లేస్లో మనకి కొంచెము షార్ప్ ఉంటుందన్నమాట, కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, ఈ ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా ప్రోడక్ట్స్ అయితే కనపడింది అనమాట విత్ డిఫరెంట్ ప్రైజెస్తో. $30, $25, $22 అలా. ఫైనలీ నాకైతే ఇది $17కే దొరికింది. సో నేను చెప్పడం ఏంటంటే మీరు ఎప్పుడైనా సెర్చ్ చేస్తున్నప్పుడు కొంచెం రీసెర్చ్ చేయండి దాని గురించి, సో దట్ మీకు ఒక మంచి ప్రైస్కి దొరికే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా నేను యూస్ చేసేటువంటి బెలూన్ డెకరేషన్లో దీనైతే యాడ్ చేస్తున్నాను అనమాట. డెకరేటివ్ లాగా ఉంటుంది, అండ్ ఇదైతే కేక్ కోసం అని తీసుకున్నాను స్టిక్ చేసుకోవడానికి. అండ్ దీంతో పాటు మీరు చూసినటువంటి బ్యాష్ని అదేవిధంగా క్రౌన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ప్రెసెంట్ చాలా ట్రెండింగ్గా ఉందన్నమాట దీన్ని వేసుకుని ఫొటోస్ తీసుకోవడము, సో నాకు కూడా ఎందుకో తీసుకుని వేసుకోవాలనిపించింది. ఇంకా నేను చెప్పడం ఏంటంటే చాలా వరకు కొన్ని ఐటమ్స్ అయితే చూసి మనం థీములో బెస్ట్ ప్రైస్కే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నేను నెంబర్ LED లైట్స్ అనమాట 0 and 4 అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఈచ్ వన్ ప్రైస్ అయితే $20కి అయితే వచ్చిందనమాట. ఈసారి నా బర్త్డే డెకర్లో 40 అనేది హైలైట్ అవ్వాలి అనిపించింది, దానికోసమే నేను ఈ నెంబర్స్ అయితే తీసుకున్నాను. దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పి.
ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి ఇన్సెన్స్ స్టిక్ స్టాండ్ అయితే నేను తిములోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇలాంటిదే నేను వరలక్ష్మి వ్రతానికి ఇండియా నుంచి తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి. క్వాలిటీ అయితే సేమ్గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రేస్ అనమాట, లైక్ ఏ స్మాల్ బౌల్ లాగా ఉంటుంది. ఇది వచ్చి మన పూజకి అలా ఫ్రూట్స్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇవి రెండు నేను రిటర్న్ గిఫ్ట్స్కి ఇద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఈ క్లిప్స్ లో మీరు చూసినటువంటి క్రిస్టల్స్ ని నేనైతే కేక్ స్టాండ్ కి ఫిక్స్ చేద్దాము అని చెప్పి బయట తీసాను. ఫస్ట్ నేను 3 సెట్స్ ఉన్నాయి కాబట్టి దానికి సరిపోయేలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ప్రస్తుతానికి ఒకటి కేక్ కాబట్టి నేను ఒక స్టాండ్ ని ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా బర్త్డేకి 2 days ముందు కాస్ట్కోకి అయితే వచ్చాము, కొన్ని థింగ్స్ తీసుకుందాము అని. ఇప్పుడైతే నేను ఆల్బర్ట్సన్ లో ఉన్నాను. ఇక్కడైతే నేను కేక్ ఆర్డర్ చేద్దాము అని చెప్పి వచ్చాను. నౌవేడేస్ నాకు ట్రెస్లెచి కేక్ అయితే బాగా నచ్చుతుంది, సో దాన్ని ఆర్డర్ చేద్దామని చెప్పి వచ్చాను. సో కస్టమైజేషన్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా మేమైతే నెంబర్ 0 and 4 ని బిల్డ్ చేయడానికి అయితే కూర్చున్నాము. నవీన్ అయితే కొంచెం హెల్ప్ చేశాడు కూడా ఇందులో. ఒకవేళ ఎవరికైనా దీన్ని బిల్డ్ చేయడం చూడడం ఇష్టం లేదు అంటే ఒక 1.5 minutes పాటు వరకు వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చినటువంటి బాక్స్ లో ఏం ఉన్నది అనేది నేను మీకైతే చూపిస్తున్నాను. బట్ నాకు 1 of the నెంబర్లో అనమాట కొన్ని పీసెస్ ఆఫ్ థర్మోకోల్స్ అయితే మిస్ అయింది. బట్ నేను అడ్జస్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్స్ ని పోక్ చేయాలి. మనకి ఇచ్చినప్పుడు బాక్స్ లో మంచిగా ఫోల్డ్ చేసి ఉంటది. సో దీన్ని ఏం చేయాలంటే మనము మీరు చూసినట్లు నేను టేప్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. కొంతమంది హాట్ గ్లూని కూడా యూజ్ చేసి రెండింటికి మధ్యలో అనమాట హాట్ గ్లూ అప్లై చేసి మంచిగా స్టిఫ్ గా ఫిక్స్ చేసేసుకుంటారు. నేనైతే జస్ట్ టేప్ తోనే ఫిక్స్ చేసుకున్నాను. ఈ పీసెస్ అనమాట నాకు మిస్ అయింది 1 of the నెంబర్ కి. సో హాఫ్ యూజ్ చేసుకుని రెండింటికి నేను ఫైనలీ బిల్ చేసేసుకున్నాను. ఇంకా బల్బ్స్ ని 1 by 1 మనం పెట్టుకుంటూ ఫిక్స్ చేసేసుకోవాలి. ఫైనలీ బేస్ ని అయితే పెట్టేసుకోవాలి. యా ఫైనలీ నెంబర్ 4 అయితే రెడీ అయిపోయింది. ఇది అయితే చేయడం ఒక 10 to 15 minutes పడుతుంది అనమాట. అండ్ ఈజీ కూడా. సో ఈ నెంబర్ 0 and 4 అయితే నేను 2 days ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ రిటర్న్ గిఫ్ట్ కోసమని ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా డెకరేషన్ కి అయితే వచ్చామన్నమాట. చింటూ ఫస్ట్ అయితే నాకు స్టాండ్ అయితే ఫిక్స్ చేయించేశాడు. ఇంకా ఈ వీడియో క్లిప్స్ లో డెకరేషన్ ఎలా చేశాను అన్నది యాడ్ చేస్తున్నాను. సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఒక డిఐవై లాగా అనమాట. అండ్ ఇది చాలా సింపుల్ గా ఈజీగా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట ఈ డెకర్ అనేది. నేను నవీన్ బర్త్డే కూడా అనమాట 40th birthday కి గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ యూజ్ చేశాను. నాకు కూడా ఎందుకో ఇదే చేసుకోవాలనిపించింది. ఇంకా మీరు చూసేవచ్చు ఎలా చేస్తున్నాను డెకర్ అనేది. ఈ కర్టన్స్ కొంచెం స్మాల్ గా ఉంది కాబట్టి మధ్యలో గ్యాప్ అయితే ఉంది. దాన్ని కవర్ చేయడానికి పిన్స్ యూస్ చేశాను. అండ్ ఇంకొక ఆర్చ్ ని ఫిక్స్ చేసుకుంటున్నాము. ఈ ఆర్చ్ ని నేను నవీన్ బర్త్డే కోసం అని చెప్పి అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఈ కవర్ కూడా అనమాట ఆర్చ్ కోసం అని చెప్పి నవీన్ బర్త్డేకే తీసుకున్నాను. దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను.
బర్త్డేకి 2 days ముందు ఈ డెకర్ అయితే చేసి పెట్టేస్తాను అనమాట. బర్త్డేకి ముందు రోజు అంటే 40th బర్త్డేకి కంప్లీట్ అవ్వక ముందు అనమాట, అంటే స్టిల్ నేను 39 years లో ఉన్నప్పుడు. సో నవీన్ అయితే ఒక చిన్న పార్టీ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అని చెప్పాడనమాట. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే కాబట్టి 39 years కి ఇంటి దగ్గరే మాకు ఒక చిన్న పార్క్ అనమాట, అండ్ ఇంకా మాకు అక్కడ ఒక లేక్ ఉందనమాట. సో బోటింగ్కి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసాము. సో దానికోసమే రెడీ అవుతున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శారీని వచ్చి నేను సుమియా డిజైన్స్ SNB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చి జార్జెట్ శారీ అనమాట. అందరికీ తెలుసు జార్జెట్ అనేది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది అని చెప్పి, అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. గత 1 year గా అనమాట తన దగ్గర నుంచి నేను శారీస్ తెప్పించుకుంటున్నాను. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్టబుల్. ఇంకా తను బ్యూటిఫుల్ శారీస్ తో పాటు చూడిదార్స్, జర్మన్ సిల్వర్, ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా సెల్ చేస్తుంది, అండ్ డెకర్ కావాల్సినటువంటి థింగ్స్ కూడా సెల్ చేస్తుంది. తన డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇది ఎలాంటి కొలాబరేషన్ అయితే కాదనమాట, నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్. ఇదే అనమాట నేను చెప్పినటువంటి లేక్ అండ్ పార్క్ కూడా. ఇక్కడికైతే బోటింగ్ కోసమని వచ్చాము, కాకపోతే ఇంకొక 4 days వరకు ఫుల్లీ బుక్డ్ అని చెప్పారు. ఓకే, అట్లీస్ట్ పార్క్ లో కొంతసేపు ఉండి అండ్ పిక్స్ తీసుకుని వెళ్దాము అని చెప్పి పార్క్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి పార్టీ బోట్స్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. ఒక ఫ్యామిలీ వాళ్ళైతే $30 అలా పే చేయాలి, అండ్ 2 hours పాటు ఉంటుందన్నమాట రైడ్ అనేది. సో దానికోసం అని చెప్పి వచ్చాము, బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే దొరకలేదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక రీల్ చేస్తున్నారనమాట. ఆ రీల్ చేద్దాము అని చెప్పి చూసాను, బట్ క్యాండిల్స్ అయితే ఎనీవేస్ మండట్లేదు, అంత విండీ ఉందన్నమాట ఆ రోజు. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పి బ్యాక్ వచ్చేసాము. నా ఫ్యూచర్ వీడియోస్తో మీరు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే ఈ బోటింగ్ సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి చీజ్ కేక్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. నేనైతే లాస్ట్ ఇయర్ క్యాన్సర్స్కి వచ్చినప్పుడు వెళ్దాము అనుకున్నాను కానీ వెళ్ళలేదు. అండ్ కాలిఫోర్నియాకి మూవ్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అనమాట అర్చన, తనైతే చెప్పింది అంబియన్స్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి, దీన్ని ట్రై చెయ్యి అని చెప్పి. సో దానికోసం ఇక్కడికైతే వచ్చేసాము. యాక్చువల్లీ నా బర్త్డే వచ్చి థర్స్డే వస్తుంది, బట్ అవాళ మీట్ అయితే తినము. సో అందుకని చెప్పి ముందు రోజే ఇలా వచ్చేసామన్నమాట. ఈ చీజ్ కేక్ ఫ్యాక్టరీలో వచ్చి చీజ్ కేక్స్ అనేది ఫేమస్ అనమాట. అండ్ ఈ స్లైస్ అయితే $10 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా యాడ్ చేస్తున్నారు, మీరు చూడండి. ఇంకా అంబియన్స్ అయితే మాకు బాగా నచ్చింది, చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. ఇంకా అవుట్ సైడ్ కూడా ఉంది, మంచిగా వెదర్ బాగుంటే మాత్రం బయట కూడా తినొచ్చు. అండ్ లోపల బార్ కూడా ఉందన్నమాట, కొంచెం సెపరేట్ గా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే పిల్లలకైతే మాత్రం బర్గర్ చాలా బాగా నచ్చింది. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే చికెన్ విత్ క్యాషోస్ అనమాట, లైక్ మంచూరియా లాగా ఉంటుంది. సో దాని అయితే ట్రై చేసాము. కొంచెం బర్న్ స్మెల్ అయితే వచ్చింది, ఇంకా కంప్లైంట్ చేసామన్నమాట. తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు, అది కొంచెం బెటర్గానే ఉన్నిందనమాట. సో ఫుడ్ అయితే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అట్లీస్ట్ వన్స్ అయితే విజిట్ చేయొచ్చు అనమాట. Happy birthday to you.
Happy birthday to you. Happy birthday. Happy birthday. Hooray! Hip hip hooray! Count to 40. 10, 20, 30, 40. Na blue, mommy. పాప ఉద్యోగం చేస్తుందంట. ఇంకా అలా డిన్నర్ అయ్యేటప్పటికి 10 o'clock అలా అయింది. సో ఇంటికైతే వచ్చేసాము. ఇంకా రీల్ చేయాలి అని చెప్పి అక్కడ పార్క్లో అయితే చేయలేకపోయాను. ఇప్పుడు చేద్దాము అని చెప్పి ఇలా It's your birthday. It's my birthday. Congratulations. Thank you so much. Birthday to you. Happy birthday, Sunita. చెప్తానండి హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్తా. హ్యాపీ బర్త్డే టు మీ. ఏ అకేషన్ కన్నా సరే నాకైతే డెకరేషన్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫొటోస్ అనేది మరింత అందంగా కనపడడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. సో డెకరేట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానికి కావాల్సినటువంటి బెలూన్స్ మొత్తం ఆర్డర్ చేసేసుకున్నాను. ఈసారి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే అనుకున్నాను. దానికోసము 5 inch 10 inch గోల్డ్ అండ్ బ్లాక్ బెలూన్స్ తీసేసుకున్నాను. ఇంకా దానికి కొంచెం డెకర్ కోసం అని చెప్పి లీవ్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ నేనైతే 2 balloons ని బ్లో చేస్తున్నాను బెలూన్ పంప్ యూస్ చేసి. తర్వాత ఇంకొక 2 balloons కూడా బ్లో చేసి 2 to 4 ని యాడ్ చేసి నేను టై చేసుకుంటున్నాను. అలా నేను 4 balloons ని ఉండేలాగా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకున్నాను. ఒక ప్యాక్ ఆఫ్ 10 inch బెలూన్స్ మొత్తం యూజ్ చేశాను. ఇప్పుడు దానికి మీరు చూసినటువంటి ఇంకొక బెలూన్ అయితే యాడ్ చేశాను. ఇది మనకి చాలా లాంగ్ గా ఉంటుందన్నమాట. నేను బెలూన్ ని దీంతోనే టై చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది ఎలాస్టిక్ కాబట్టి మంచిగా మనం లాక్కుంటూ టై చేసేసుకోవచ్చు. అలా బ్లాక్ బెలూన్స్ మొత్తం నేను బ్లో చేసుకుని టై చేసుకున్నాను. ఇప్పుడు 10 inch బెలూన్స్ మొత్తము అంటే ఒక ఫుల్ ప్యాక్ 10 inch గోల్డ్ బెలూన్స్ అనమాట. ముందుగా ఎలా చేసుకున్నాను బ్లాక్ బెలూన్స్ ని అలాగే 4 ఉండేలాగా బెలూన్స్ ని నేను టై చేసేసుకున్నాను. అలా ఫామ్ చేసుకునేటువంటి గోల్డెన్ బెలూన్స్ ని ముందుగా ఫామ్ చేసుకునేటువంటి బ్లాక్ గార్లాండ్స్ తో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 by 1. ఇప్పుడు మీరు చూసినది వచ్చి 5 inch గోల్డెన్ బెలూన్స్ అనమాట. ఇప్పుడు నేను 1 full ప్యాక్ ఆఫ్ 5 inch బెలూన్స్ ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ డెకర్ కోసం అని చెప్పి. ఫస్ట్ 2 balloons ని బ్లో చేసుకున్నాను. తర్వాత 1 balloon ని ఆ 2 balloons తో టై చేసుకున్నాను. సో 3 balloons లాగా ఫామ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను 3 balloons ఉన్నటువంటి దాన్ని 2 pairs ని తీసుకుంటున్నాను. దానికి మధ్యలో మీరు చూసినట్లు ఒక బిగ్ బెలూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది మనం ఆల్రెడీ చేసుకున్నటువంటి గార్లాండ్ లోకి నేను ఫిక్స్ చేసుకోవడానికి కోసం అనమాట. ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూస్తున్నట్లు ఫస్ట్ అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇది ఎందుకు అంటే ఆల్రెడీ మనం తయారు చేస్తున్నటువంటి గార్లాండ్స్ ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బెలూన్ తో మనము యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ నేను ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నటువంటి గోల్డెన్ 5 inch బెలూన్స్ ని నేను ఈ బ్లాక్ బెలూన్స్ లోకి అక్కడక్కడ కావాల్సినటువంటి ప్లేసెస్ లో ఫిక్స్ చేసేసుకున్నాను.
ఇప్పుడు నేను బ్లాక్ బెలూన్స్ కూడా అనమాట, ఇది 5 ఇంచ్ బెలూన్స్. దీన్ని కూడా ఇంతకు ముందు నేను గోల్డెన్ బెలూన్స్ ని ఎలా అయితే చేసుకున్నానో 5 ఇంచ్ బెలూన్స్ ని అలాగే ఫామ్ చేసుకుంటున్నాను. ఇక ఈ బ్లాక్ బెలూన్స్ ని గోల్డ్ బెలూన్స్ లోకి అనమాట 10 ఇంచ్ బెలూన్స్ లోకి అక్కడక్కడ నాకు కావాల్సినటువంటి ప్లేసెస్ లో అరేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేను డెకర్ అనేది కొంచెం ఎలిగెంట్ గా ఉండడం కోసం అని చెప్పి ఈ గోల్డెన్ లీవ్స్ అయితే తీసుకున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు డెకర్ లోకి నాకు కావాల్సినటువంటి ప్లేసెస్ లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఎస్, ఫైనలీ డెకర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా అవుట్కమ్ అనేది ఎలా ఉన్నదో మీరే చూడొచ్చు. ఎవరికైనా నా డెకర్ అనేది నచ్చుంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, డెఫినెట్లీ మీకు కనుక నచ్చినట్లయితే. ఇంకా నా డే అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళైతే బిజీ ఉన్నారు. సో ఓన్లీ వన్ ఫ్రెండే అనమాట నా బర్త్డేకి అయితే నా కోసం విజిట్ చేస్తుంది. తన కోసమే నేనైతే ఈ కీర్ అయితే చేశాను. ఎవరికైనా ఈ కీర్ రెసిపీ కావాలంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయని పోస్ట్ చేస్తాను. ఇందులోకి స్పెషల్లీ నేను బేసిల్ సీడ్స్ అయితే యాడ్ చేశాను. అందరికీ ఐడియా ఉంటుంది, ఫలూదా సీడ్స్ అనమాట. ఇంకా ఏ స్వీట్ కైనా సరే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసామంటే మాత్రము డెఫినెట్లీ స్వీట్ యొక్క టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇంకా మధ్యాహ్నం 12 o'clock కి అలా దహీ వడ అయితే చేశాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నేను కేక్ మీద డెకరేట్ చేయడానికి కోసం అని చెప్పి ఈమో నుంచి ఆర్డర్ చేసుకున్నాను, దాన్నే ఫామ్ చేసుకున్నాను. ఇంకా చింటూ అయితే నా కోసం ఫ్లవర్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా ఈసారి అయితే కేక్ అయితే నేనైతే చేయలేదన్నమాట. ఇప్పుడు మీరు చూసినటువంటి కేక్ వచ్చి ట్రెస్లెచి, దీనైతే నేను ఆల్బర్ట్స్ లో నుంచి కస్టమైజ్ చేసుకున్నాను. ట్రెస్లెచెస్ ని ఒక 2 times అయితే తిన్నాను. ఒకసారి అయితే హోల్ ఫుడ్స్ నుంచి, సెకండ్ టైం వచ్చి రాల్స్ నుంచి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఈ ఆల్బర్ట్స్ లో తీసుకునేది మాత్రం వారి యొక్క ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉందన్నమాట. టేస్ట్ అయితే మాత్రం నాట్ బ్యాడ్ అని చెప్తున్నాను, మరీ బాగుంది అని అయితే చెప్పట్లేదు అనమాట, మీడియం గా ఉంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. ఈ ట్రెస్లెచి అనేది ఆల్బర్ట్స్ లో సింగిల్ స్లైసెస్ గా అయితే మాత్రం దొరకదు అనమాట, జస్ట్ ఓన్లీ కస్టమైజ్ మాత్రం చేసుకోవాలి. అండ్ ఫైనల్ దీనికి కొంచెం గోల్డెన్ గ్లిటర్స్ అయితే యాడ్ చేశాను. అండ్ డెజర్ట్ కోసం అని ఐస్ క్రీమ్, ఇంకా స్టార్టర్స్ కోసం అని స్ప్రింగ్ రోల్స్ అయితే కాస్ట్కో నుంచి తీసుకున్నాను. నార్మలీ ఈ స్ప్రింగ్ రోల్స్ అయితే నా ఫేవరెట్ అనమాట కాస్ట్కోలో. జస్ట్ ఇంటికి తీసుకొచ్చి ఇంకా ఎయిర్ ఫ్రైర్ లో పెట్టుకోవడమే. ఇంకా బర్త్డే కోసం అని చెప్పి ఈ శారీ అయితే నేను వేర్ చేయాలనుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నేను కట్టుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇంకా బ్లౌజ్ కూడా స్వాతినే స్టిచ్ చేయించింది. హ్యాండ్స్ అయితే నేను ఎల్బో వరకు పెట్టుకున్నాను, కింద అయితే బోర్డర్ వచ్చింది అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సిమిలర్ గా ఉంది నెక్ మోడల్ అనేది. ఇంకా దానికి టాజల్స్ పెట్టుకున్నాము, తర్వాత హ్యాండ్స్ కి అయితే పఫ్ వచ్చింది. ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాను. మీరు చూస్తున్నటువంటి బ్యూటిఫుల్ జ్యువెలరీని కూడా నేను సుమియా డిజైన్స్ SNB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. హే గాయ్స్, శారీ గురించి చెప్పాలంటే ఈ బ్యూటిఫుల్ శారీని నేను సుమియా డిజైన్స్ SNB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తము కలంకారీ డిజైన్ అయితే ప్రింట్ అయితే వస్తుందన్నమాట. అండ్ అట్ ద ఎండ్ బోర్డర్ అయితే ఈ ఎల్లో కలర్లో ఇచ్చారు. అండ్ దీనికి బ్యూటిఫుల్గా లేస్, అదేవిధంగా గొలుసుకుట్టుతో అయితే స్టిచ్ చేశారనమాట. అండ్ పళ్ళుకి వచ్చామంటే అట్ ద ఎండ్ ఈ గోల్డ్ కలర్ జరీ వచ్చిందనమాట. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మీకు నచ్చిందంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ తన యొక్క డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇంత కష్టపడి డెకర్ చేసినప్పుడు డెఫినెట్లీ ఫోటోషూట్ అయితే జరగాలి. I love glitter. And icing. Happy birthday, Mommy. Thank you, Twinkie. Happy birthday to you. 3, 2, 1. Start. Happy birthday to you.
ఏం చేసేది నవ్వి వద్దులే. Blow. సిల్వర్ కలర్ తిన నవ్వి జస్ట్ ఏ పిక్చర్ Give to Sophia, Mama. ఇస్తానమ్మా. There is downstairs. చింటు కమ్. How much money is there downstairs? Twinkle, come Twinkle. Twinkle, waiting for you. Too lazy. It's falling down. Auntie wait చేస్తాను ఇక నేను పెడతా. Annie, can you make sure it isn't off the tablet? Is it nice? Huh? No! ఈ వీడియో క్లిప్స్లో మీరు చూస్తున్నది సౌజన్య, తనే అనమాట నా బర్త్డేకి వచ్చినటువంటి ఫ్రెండ్. తను కూడా మా అపార్ట్మెంట్కి పక్కనే ఉంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య ఫర్ కమింగ్. ఇంకా ఈ వీడియో క్లిప్ లో చూస్తున్నది సోఫియా, ట్వింకిల్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. థ్యాంక్ యూ సోఫియా ఫర్ కమింగ్. ఇంకా కేక్ కటింగ్ అయితే అయింది. నవీన్ అయితే పిజ్జా అయితే తీసుకొచ్చాడు. మీరు చూస్తున్నది ఫ్లిప్పింగ్ పిజ్జా. ఇది మిషన్ వియాహలో ఉంటుంది. ఇంకా దీనికి రేటింగ్ అయితే బాగానే ఉంది. పిజ్జా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రము ట్రై చేయొచ్చు, నాట్ బ్యాడ్ అనమాట. ఇక మేమైతే ఒక లార్జ్ నాన్ వెజ్ పిజ్జా అండ్ ఒక స్మాల్ వెజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము. Mine, Sophia. సోఫియా కూడా. సోఫియా స్మైల్. Smile. Happy birthday, Mom. Thank you, Twinkle. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear mommy. Happy birthday to you. Hip hip hooray. Count to 40. 10, 20, 30, 40. Hip hip hooray. ఇలా నా యొక్క 40th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిందనమాట. సో చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య ఫర్ కమింగ్. యూ మేడ్ మై డే మోర్ మెమరబుల్ అండ్ థ్యాంక్ యూ సోఫియా. ఇదన్నమాట నా 40th బర్త్డే సెలబ్రేషన్స్ యొక్క వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.